సో నమస్తే ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. ఐఎమ్ యువర్ కిరణ్ దాసరి. మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నారైతే మన ఛానల్ డిగ్రీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. సో డిగ్రీలో వచ్చేటటువంటి క్వశ్చన్ పేపర్లు కానివ్వండి, సిలబస్ కానివ్వండి, అదేవిధంగా ఎగ్జామ్ షెడ్యూల్స్ కానివ్వండి, సో ఇట్లాంటి విషయాలు మన వీడియోలు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో ఏంటంటే ఎవరైతే బీఏ మొదటి సంవత్సరం సెకండ్ సెమిస్టర్ చదువుతున్నారో, పొలిటికల్ సైన్స్ మేజర్, ముఖ్యంగా పొలిటికల్ సైన్స్ మేజర్ చదువుతున్నారో వారికి సంబంధించినటువంటి సిలబస్. సో మీకు తెలిసిందే, మేజర్లో 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. సో ఫస్ట్ పేపర్ 1కి సంబంధించినటువంటి సిలబస్, ఓకేనా. పొలిటికల్ సైన్స్ పేపర్ 1కి సంబంధించినటువంటి సిలబస్ సెమిస్టర్ 2 చూద్దాం. తర్వాత పేపర్ 2కి సంబంధించిన సిలబస్ చూద్దాం, ఓకేనా. సో మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఉండండి, సో దట్ మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఒకే వీడియోలో 2 సిలబస్, పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించిన సిలబస్ కవర్ చేద్దాం, ఓకేనా. సో వితౌట్ డూయింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనకి పేపర్ 1 వచ్చేసరికి పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్. పేపర్ 1 పేరు వచ్చేసరికి పొలిటికల్ ఇన్స్టిట్యూషన్. ఇది సెమిస్టర్ 2 అనమాట, ఫస్ట్ డిగ్రీ సెమిస్టర్ 2, ఓకే. సో ఇక్కడ మీరు చూడొచ్చు, కోర్స్ 3 పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇక్కడ చూసినట్లయితే మొత్తం మనకి 5 యూనిట్లు ఉన్నాయి. సో ఈ 5 యూనిట్లో ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ఆర్గాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్, ఓకేనా. సో ఒకసారి చూసినట్లయితే ఇక్కడ లెజిస్లేచర్, యూనికామరల్ అండ్ బైకామరల్ చదువుతాం. నెక్స్ట్ కూడా లెజిస్లేచర్, పవర్ అండ్ ఫంక్షన్స్ చూస్తాం. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎలాంటి పవర్స్ ఉంటాయి, వాటి ఫంక్షన్స్ ఏంటనేది చూస్తాం. నెక్స్ట్ జ్యుడిషియరీ యొక్క పవర్స్, అదేవిధంగా దాని యొక్క ఫంక్షన్స్ కూడా ఫస్ట్ యూనిట్లో చదువుతాం అనమాట. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ఆర్గాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. సో నెక్స్ట్ యూనిట్ వచ్చేసరికి యూనిట్ 2 సపరేషన్ ఆఫ్ పవర్స్, థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్, మీనింగ్, నేచర్, అదేవిధంగా మొంటాస్క్యూ డాక్ట్రైన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్. సో ఇది ఏమన్నా రాంగ్ పలికినట్టయితే క్షమించండి. నెక్స్ట్ థర్డ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్, ఓకే. నెక్స్ట్ కేస్ స్టడీ ఆఫ్ యుఎస్ఏ అండ్ యూకే, ఓకే. కేస్ స్టడీస్ కూడా స్టడీ చేస్తాం. ఇది యూనిట్ 2. నెక్స్ట్ వచ్చేసరికి యూనిట్ 3 ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్. సో మనకి ఎన్ని రకాల గవర్నమెంట్స్ ఉంటాయి అనేది క్వశ్చను. ఫస్ట్ యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో దాని యొక్క మెరిట్స్, అదేవిధంగా డిమెరిట్స్. అసలు యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి, దాని యొక్క మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి అని చదువుతాం. నెక్స్ట్ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కూడా చదువుతాం, దాని యొక్క మెరిట్స్, డిమెరిట్స్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ గురించి చదువుతాం, దాని యొక్క మెరిట్స్, అదేవిధంగా డిమెరిట్స్ గురించి కూడా చదువుతాం. నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, మెరిట్స్, దాని డిమెరిట్స్. ఇది యూనిట్ 3 అనమాట, ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్. నెక్స్ట్ 4th యూనిట్ డెమోక్రసీ. సో డెమోక్రసీ మీనింగ్, డెఫినేషన్, సిగ్నిఫికెన్స్, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, థియరీ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డెమోక్రసీ. నెక్స్ట్ ఎసెన్షియల్ కండిషన్స్ ఫర్ సక్సెస్ఫుల్ ఆఫ్ డెమోక్రసీ. ఈ డెమోక్రసీ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అని అంటే, సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి కండిషన్స్ ఉండాలనేది కూడా ఈ 4th యూనిట్లో డెమోక్రసీలో చదువుతాం. నెక్స్ట్ 5th యూనిట్ పొలిటికల్ పార్టీస్, ప్రెషర్ గ్రూప్స్ అండ్ పబ్లిక్ ఒపీనియన్స్. సో ఫస్ట్ వచ్చేసరికి పొలిటికల్ పార్టీస్. అసలు పొలిటికల్ పార్టీస్ అంటే ఏంటి, దాని మీనింగు, దాని డెఫినేషను, అదేవిధంగా ఈ పొలిటికల్ పార్టీస్ యొక్క ఫంక్షన్ ఏంటి అనేది కూడా స్టడీ చేస్తాం. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ప్రెషర్ గ్రూప్స్, మీనింగ్ అండ్ డెఫినేషన్ అండ్ టైప్స్. నెక్స్ట్ 4th యూనిట్ పబ్లిక్ ఒపీనియన్ అండ్ మీనింగ్, డెఫినేషన్ అండ్ సిగ్నిఫికెన్స్, ఓకేనా మిత్రులారా. సో ఇది వచ్చేసరికి మనకి టెక్నికల్ సిరీస్ అనమాట, వాళ్ళ బుక్ ఇది. సో మీరు ఇదే బుక్ కొనాలని మీకు ఏం రూల్ లేదు, మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏ బుక్ అయినా తెచ్చుకోండి. సో మీకు ఇక్కడ చూడొచ్చు, యాజ్ పర్ న్యూలీ రివైజ్డ్ సిలబస్ 25 to 26 ఆన్వర్డ్స్. సో ఇందులో కూడా ఏంటంటే కొంత, అంటే నేను ఇంకో బుక్లో కొన్ని చూశాను అనమాట, ఇది అంత అప్డేటెడ్ ఇవ్వలేదు. ఆర్టికల్స్, షెడ్యూల్స్లో నేను వేరే బుక్లో ఉందా చూపిస్తాను. ఇంకో బుక్ ఉంది కదా, నేను ఫస్ట్ చెప్పాను పేపర్ 2లో, వేరే బుక్లో కొంత అప్డేటెడ్ అవ్వలేదు. ఈ బుక్లో నేను చూపిస్తాను ఎక్కడ ఏంటి అనేది మీకు చూపిస్తాను మిత్రులారా. ఇదే బుక్ కొనాలనే రూల్ లేదు, మీకు ఇష్టం వచ్చిన బుక్ కొనుక్కోండి. ఇది కొనాలన్నా మీరు కొనుక్కోండి, ఇది కూడా బాగానే ఉంది, ఓకేనా. ఇదేం తక్కువ అని కూడా మేము చెప్పట్లేదు, ఓకే. సో అదనమాట, ఇది ఒక స్టడీ మెటీరియల్, అదేవిధంగా టెస్ట్ పేపర్స్ కూడా ఉంటాయి. సో దాని మీద నేను సపరేట్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పేపర్ 1 పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్. 5 యూనిట్లు చూశారు కదా మిత్రులారా. ఇప్పుడు పేపర్ 2లోకి వెళ్దాం. సో పేపర్ 2 వచ్చేసరికి ఇండియన్ కాన్స్టిట్యూషన్, సో ఓకేనా, భారత రాజ్యాంగం. ఇది పేపర్ 2 నేమ్ వచ్చేసరికి, ఓకేనా. సో ఇక్కడ కోర్స్ 4 ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెమిస్టర్ 2 పొలిటికల్ సైన్స్ BA, ఓకే. సో ఇందులో వచ్చేసరికి ఫస్ట్ యూనిట్ 1 ఇంట్రొడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్.
ఓకేనా. అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటనేది ఫస్ట్ ఇంట్రడక్షన్ అనమాట ఈ చాప్టర్. ఓకే, కాన్స్టిట్యూషన్ మీనింగు, డెఫినేషన్, ఆరిజిన్. నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ఏ విధంగా పరిమితి చెందింది. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, సో ఇందులో రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని, అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని ఇవన్నీ చూస్తూ ఉంటాం. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్, రిజిడ్ కాన్స్టిట్యూషన్ అని, ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అని మనం చిన్నప్పుడు కూడా చదువుకున్నాం. నెక్స్ట్ యూనిట్ 3 డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, సో కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా డ్యూరింగ్ బ్రిటిష్ రూల్. ఓకేనా. నెక్స్ట్ మింటో మార్లీ రిఫార్మ్స్ 1909, మొంటాగ్యూ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ 1919. ఈ కొంచెం నేను పలకలేకపోయినా క్షమించండి. నెక్స్ట్ 4th గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఓకేనా. సో సెకండ్ యూనిట్లో ఇవి చదువుతాం. నెక్స్ట్ థర్డ్ యూనిట్ మేకింగ్ అండ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఫస్ట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ నేచరు, కంపోజిషన్. నెక్స్ట్ సెకండ్ వన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వర్కింగ్ అండ్ కమిటీ. నెక్స్ట్ థర్డ్ యూనిట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ సైలెంట్ ఫీచర్స్. ఇది మనం యూనిట్ 3 మేకింగ్ అండ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చదువుతాం. నెక్స్ట్ వచ్చేసరికి యూనిట్ 4 రైట్స్ అండ్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్ ఏంటి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చదువుతాం. ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఏంటో కూడా మనం ఇక్కడ స్టడీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి థియరీ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్, యూనిట్ 5 వచ్చేసరికి థియరీ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. సో డాక్ట్రైన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఆరిజిన్ అండ్ గ్రోత్. నెక్స్ట్ జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్స్, గోకులానందన ఓకే కేస్ 1962, జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ కేశవానంద భారతి కేస్ 1973, జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ మిల్స్ కేస్ అంట 1980. సో ఇది యూనిట్ 5 అనమాట. ఇక్కడ నేను కొన్ని తప్పులు ఇంకా అప్డేటెడ్గా ఇవ్వలేదు అని చెప్పాను కదా, అది నేను చూపిస్తాను ఎక్కడ ఉందనేది, వీడియోని స్కిప్ చేయొద్దు. సో మిత్రులారా ఇక్కడ మీరు గమనించండి. సో ఇక్కడ 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 రాశాడు చూడండి. ఆఫ్టర్ సో మెనీ అమైండ్మెంట్స్ నౌ ఇట్ హ్యాస్ 12 షెడ్యూల్స్, 26 పార్ట్స్, 444 ఆర్టికల్స్ అన్నాడు. ఇప్పుడు ప్రజెంట్లీ ఎన్ని ఉన్నాయి, 448 ఉన్నాయి. 444 అన్నాడు ఇక్కడ, కానీ కరెంట్లీ 448 ఆర్టికల్స్, ఇక్కడ 26 పార్ట్స్ అన్నాడు, కానీ 25 పార్ట్స్ ఉన్నాయి, 12 షెడ్యూల్స్ అన్నాడు. అంటే ఈ డేటా ఏంటి, మనకి అప్డేటెడ్ డేటా కాదని అర్థమవుతుంది కదా ఇక్కడ క్లియర్గా. సో ఇదే బుక్ చూడండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇదిగో యాజ్ పర్ న్యూ రివైజ్డ్ సిలబస్ 2025-2026. అంటే నాకు అర్థమైంది ఏంటంటే కాపీ పేస్ట్ అనమాట. అంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మ్యాటర్ ఉంటుంది కదా, అదంతా కూడా అంటే కాపీ పేస్ట్ చేసిన దానిలాగా కనిపిస్తుంది కొంతమేరకు. పర్లేదులేండి, ఇట్లాంటి చూసుకొని కొంచెం మనం ఎంత పెద్ద బుక్ కొన్నా కూడా కొంచెం కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని అప్డేట్ అవుతూ ఉండాలి, అవన్నీ ఎప్పటికప్పుడు మారిపోతాయి కాబట్టి. సో ఓకే, యాజ్ పర్ ఇప్పుడున్న దాని ప్రకారమే 448 ఆర్టికల్స్ చేశాడు, 25 పార్ట్స్, 12 షెడ్యూల్ అనుకోండి. వెంటనే ఈ బుక్ ప్రింట్ అయిన తర్వాత ఒక నెలకు 2 నెలలకు మారొచ్చేమో, కాబట్టి ఇట్లాంటివి మనం పెద్ద కన్సిడర్ చేయకూడదు. బట్ ఓకే బుక్ అయితే ఓవరాల్గా బాగానే ఉంది మిత్రులారా. జస్ట్ మీకు ఏదో చూపిద్దామని చెప్పి ఈ బుక్ని ఏదో మీకు తక్కువ చేయడానికి కాదు. సో కరెంట్ అఫైర్స్ అనేది మనం ఎప్పుడు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలా. ఆ డేటా అనేది ఎప్పుడు మనకి స్థిరంగా ఉండదు, ఎందుకంటే మనం కాన్స్టిట్యూషన్ ఎప్పటికప్పుడు మనం మార్చుకుంటూ ఉంటాం, అమెండ్మెంట్స్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి. ఓకేనా. సో అది మిత్రులారా ఓవరాల్గా. సో మీకు ఇంకేదైనా సిలబస్ కావాలి, ఇంగ్లీష్ కానీ, జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు, స్పెషల్ ఇంగ్లీష్, స్పెషల్ తెలుగు, ఇంకా ఎకనామిక్స్, ఈ బీకామ్ కంప్యూటర్స్, ఈ రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి డిగ్రీ, బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, ఇవన్నీ ఉంటాయి కదా. ఈ సిలబస్ ఏది కావాలన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ చేసి చెప్పండి, నేను ఆ వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా మిత్రులారా. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు చూడొద్దు, ఎందుకంటే మీకు ఇంకా డిగ్రీకి సంబంధించినటువంటి అప్డేట్స్ నేను మన ఛానల్ అందిస్తూ ఉంటాను. చాలా వీడియోస్ చేశా. సో ఏఐ క్లాసెస్, ఫస్ట్ డిగ్రీకి సంబంధించిన ఫస్ట్ సెమిస్టర్లో ఏఐ క్లాసెస్ కూడా చెప్పా. ట్రమండ్రస్ రెస్పాన్స్ వచ్చింది, చాలామంది విద్యార్థులు మనం టీచ్ చేసినటువంటి క్లాసెస్ విన్నారు, మంచిగా ఎగ్జామ్ రాశారు. సో డిగ్రీ అప్డేట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ వీడియోలో ఆ ప్లేలిస్ట్లో ఈ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి, మీరు చెక్ చేయండి. అదేవిధంగా ఏఐ క్లాసెస్ ఫర్ ఫస్ట్ డిగ్రీ స్టూడెంట్స్ అని చెప్పేసి అది కూడా చేశాను అనమాట. సో ఈరోజు వీడియో ఇది మిత్రులారా. సో ఇవి 2 బుక్కులు టెక్నికల్ సిరీస్. ఓకే, ఇది ఫస్ట్ పేపర్, ఇది సెకండ్ పేపర్, పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా. మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మనం ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడు చెప్తూ ఉంటాం, సిలబస్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాం. అంతవరకు బాయ్. ఐఎమ్ యువర్ కిరణ్ దాసరి. థ్యాంక్ యూ.